श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलाधिवासा सुधाश्राविणं तीर्थमप्याप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో మన మందిరంలో ఏర్పాటు చేసుకున్న ఈ పారాయణ సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ చరణాల వద్ద తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। జూన్ 1వ తారీఖున మన మందిరంలో సచ్చరిత్ర శ్రీ ప్రత్యనారాయణరావు గారి అనువాద గ్రంథం అయినటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు పారాయణ, తిరిగి పారాయణ అయిన తర్వాత 1-2 పాటలు పాడుకొని ఆ అధ్యాయంలో బాబా గారు మనకేం తెలియజేస్తున్నారు అన్న విషయాన్ని బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు చెప్పుకుందాం అనుకున్నాం। జూన్ 1ని ఆ రోజు అన్న ఎందుకు అన్నారో తెలియదు కానీ నాకు ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే తల్లిదండ్రుల దినోత్సవం అంట। సో మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబా గారే అని వారి మీద ఆధారపడిన వాళ్ళం కాబట్టి ఎందుకు జూన్ 1ని ఆ రోజు అన్న అన్నారో తెలియదు। ఈ జూన్ 1 ప్రత్యేకత ఏంటి అని అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి ఆయన అందుకనే మీ చేత ఈ డేట్ ఆయన సెలెక్ట్ చేయించడం అనిపించింది। అలాగే ఎందుకు మనం పారాయణ చేయాలి, రోజుకు 1 గంట సేపు బాబాగారి సన్నిధిలో మనం ఎందుకు కూర్చోవాలి అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు శంకర పీఠాది దానికి వారు ఆచార్యులుగా ఉన్నప్పుడు వారిని అందరూ కూడా కదిలే దైవం, ఆయన వస్తే సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చినట్టుగా భావించేవాళ్ళు। మన ఊరికి వచ్చారనుకుందాం, అందరు వచ్చి ఆయన దర్శనం కోసం వచ్చేవాడు, అట్లా మన ఊరికి వచ్చారు ఆయన। పెద్దల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళాం కదా, మన శక్తి కొద్దీ పండు ఫలము ఏదో తీసుకెళ్ళి అన్నీ ఆయన ముందు పెట్టారు, స్వీకరించండి అంటున్నారు। ఆయన ఏదీ స్వీకరించలేదు, చాలాసేపు అడిగారు, లేదు తీసుకోండి తీసుకోండి అని। ఆయన ఒకటే మాట చెప్పారు, నేను స్వీకరిస్తాను, నేను అడిగింది మీరు ఇస్తాను అంటే అన్నారు। మీరు ఏమడిగినా ఇస్తామన్నారు వాళ్ళు। ఆయన ఏమడిగారంటే మీరు నేను సన్యాసిని, నాకు మీరు ఏదైనా ఇస్తే మీకు ఫలితం అని కనుక మీరు భావించే పని అయితే ప్రతిరోజు 2 నిమిషాల పాటు మీ ఖాళీ మనస్సుని నాకు ఇవ్వండి అన్నారు। ఏమడిగారు ఆయన? ప్రతిరోజు 2 నిమిషాల పాటుగా మీ ఖాళీ మనస్సుని నాకు ఇవ్వండి। ఎంతమంది ఇవ్వగలం? 2 నిమిషాలే, ఎక్కువ సమయం అవ్వలేదు ఆయన, 120 సెకండ్లు। మన ఊరిక కూర్చుగా 2 నిమిషాలు అయిపోతాయి, కానీ కండిషన్ ఏంటి? ఖాళీ మనస్సు ఖాళీగా ఉండదు, మనసు అత్యంత చంచలంగా ఉంటుంది, రకరకాల ప్రాపంచిక విషయాలు, ఎన్నెన్నో ఆటలు పోట్లు, కాబట్టి మనసు స్థిరంగా ఉండే సమస్య లేనప్పుడు ఖాళీ మనసు ఎలా అవుతుంది? మనసు ఎప్పుడు అలా అలా కదులుతూనే ఉంటుంది, ఎలుక కళ్ళులాగా అత్యంత చంచలంగా ఉంటుంది మనసు। కాబట్టి ఈ మనసుని చంచలత్వాన్ని విడనాడి మనసుని శాంతపరచుకొని మనసుని నిశ్చల స్థితికి తీసుకురావడం కోసమే సచ్చరిత్ర లాంటి సద్గ్రంథం పారాయణ శ్రవణం అవసరమవుతుంది। అంటే భగవంతుడికి ఏమి ఇవ్వగలం మనం అని అంటే, ఇప్పుడు చూస్తున్నాం మందిరం ఏర్పాటు కాబడింది 20 ఏళ్ల క్రితం, మొన్ననే మనం వార్షికోత్సవం జరుపుకున్నాం। ఏదో అన్నవాళ్ళు విగ్రహం మూర్తిని కైంకర్యం చేశారు, ఇదిగో ఇంకా మన ఊరి వాళ్ళు వేరే ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి కొద్దీ కైంకర్యం చేస్తున్నారు।
ఆభరణాలు చేయిస్తున్నారు, ఇంకోటి చేయిస్తున్నారు, ఇంకో సేవ చేస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచే మళ్ళీ తిరిగి మనం భగవంతుడు సమర్పించగలుగుతున్నాం. భగవంతుడికి మనం ఇవ్వగలిగిన అత్యంత విలువైన దక్షిణ ఏంటి అని అంటే మన సమయమే. మన సమయం కోరుతారు ఆయన. అందుకనే సమయాన్ని భగవంతుడు సమర్పించడం చాలా కష్టం. అందుకే అత్యంత విలువైనది అది. అత్యంత విలువైనది చాలా కొద్దిగా దొరుకుతుంది. విలువ తక్కువది చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కడైనా గమనించండి. ప్లాస్టిక్ బ్రహ్మాండంగా దొరుకుతుంది, విలువ తక్కువ. బంగారం చాలా తక్కువ దొరుకుతుంది, అత్యంత విలువైనది. కాబట్టి భగవంతుడికి సమర్పించబడే సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుని దాన్ని ఆయన సన్నిధిలో ఆయన సమర్పించడం. ఏ రూపంలో? ఆయన గ్రంథం. బాబాగారి సచరిత్ర అంటే అషమషి గ్రంథం అయితే కాదు. బాబాగారి ప్రసాదిక గ్రంథం, బాబాగారి ప్రామాణిక గ్రంథం, బాబాగారి మరో రూపు, బాబాగారి మరో పేరు, బాబాగారికి అభిన్నం. బాబాగారే మనందరి కోసం ఆ గ్రంథాన్ని రచింప చేసుకున్నారు. ఎందుకోసం రచింప చేసుకున్నారు అని అంటే ఆయన అవతరించింది అందుకు. సాక్షాత్ పరబ్రహ్మ ఉపద్ఘాతంలో అనుసరించినప్పుడు ఆ భక్తుల అనుభవాలు కనుక మనం క్రోడీకరించుకుంటే బాబా ఎవరు అన్నదాన్ని నారాయణరావు గారు అక్కడ రాశారు మన తెలుగులో. ఆ భక్తుల అనుభవాలు గమనించండి, వాళ్ళ మనసులో ఏముందో ఆయన తెలియచేస్తున్నారు. ఆయన నార్కే గారు ఆయన అనుభవం చెప్తుంది. వాళ్ళు హారతికి వచ్చారట, హారతి జరుగుతుంది ద్వారకాబాయి మసీదులో. బాబా గారు అకారణంగా కోపిస్తున్నారు, తిడుతున్నారు ఎవరినో. ఈయన మనసులో సందేహం కలిగింది, ఏంటిది ఏ కారణం లేకుండా ఆయన కోపడుతున్నారు, ఈయన ఏమైనా కొంపదీసి పిచ్చివాడు కాదు కదా అని ఆయన మనసులో అనుకున్నారు. ఆ సాయంత్రం బాబాగారి పాదసేవ చేస్తుంటే బాబాగారు మెల్లగా చెప్పారు, నేను పిచ్చివాడిని కాను. ఆయనకి ఎలా తెలిసింది మన మనసులో అనుకునింది అంటే ఆయన అంతర్యామి. ఇంకొకరు బాబాగారు దర్శనార్థం వచ్చారు, బాంబేకి వెళ్తున్నారు, తర్కడ్ అనుకుంటాను. ఆయన బాంబేకి వెళ్తుంటే బాబాగారు అనుమతి తీసుకున్నారు, బాబాగారు వెళ్ళరమ్మన్నారు. బాబాగారిని విడిచిపోలేక ఆయన కలనేళ్ల పర్యంతం అయ్యారు. అప్పుడు బాబాగారు అన్నారట, ఎందుకు ఏడుస్తావు, నేను ముంబైలో లేనా? ఆయన లేనిది ఎక్కడ? ఎలాగైతే అంతర్యామో సర్వవ్యాపి, సర్వజ్ఞులు కాబట్టి సర్వవ్యాపికత్వం ఉంది, సర్వజ్ఞత్వం ఉంది, సర్వాంతర్యామిత్వం ఉంది, సర్వసమర్థత్వం ఉంది. బాబాగారి వద్ద పంచభూతాలని శాసించగలిగినటువంటి సమర్థత ఉంది. సృష్టి స్థితి లయలు చాలా అవలీలుగా ఆయన చేయగలరు. కాబట్టి సాక్షాత్తు పరబ్రహ్మే గురు రూపంలో మనకు ఆయన లభించారు. బాబాగారి శరీరంతో, పవిత్ర శరీరంతో ఆయన అవతరించి, జన్మించలేదు, అవతరించారు. అవతరించడం వేరు, జన్మించడం వేరు. మనలాగా తల్లి గర్భాన్ని ఆయన జన్మించలేదు. బాబాగారిని చాలామంది చాలా రకాలుగా మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, చూస్తున్నాం రకరకాలుగా. సముద్రం నీళ్లు మన దూరం నుంచి చూసినప్పుడు ఒక రంగులో కనబడతాయి. బ్లూ రంగు కావచ్చు, లేకపోతే గ్రీన్ రంగు కావచ్చు, కనబడతాయి, రంగు కనబడతాయి. దగ్గరికి వెళ్ళి దోశల్లో తీసుకుంటే రంగు ఉంటుందా? ఉండదు, రంగు లేదు. కానీ దూరం నుంచి చూస్తే రంగు ఉన్నట్టుగా భ్రమ కలుగుతూ ఉంది. ఈ భ్రమను నమ్ముతూ ఉన్నాం. అలాగే బాబా గారిని దూరం నుంచి చూస్తుంటే ఏందేందో అనిపిస్తుంది. వాళ్ళు ఎవరో చెప్తుంటారు, మన లోతుకి వెళ్ళం, వాళ్ళు ఎవరు చెప్పిందని మనం వింటుంటాం, దాన్ని మనం మాట్లాడుతుంటాం. అలా కాదు, ఆయన దగ్గరికి అయి చూడండి, ఆయన కోసం కాస్త ప్రయత్నం చేసి చూడండి, ఆయన ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు ఏవైతే సర్వాంతరామిత్వాన్ని, సర్వవ్యాపికత్వాన్ని ఆ భక్తులకు అనుభవాలు ఇచ్చారో బాబా గారు, సచ్చరిత్రని చదవడం, సచ్చరిత్రని వినడం ప్రారంభించండి. వచ్చి ఆయన ముందు కూర్చోవడం ప్రారంభించండి. ఆ అనుభవాలన్నీ మనకు అత్యంత సులువుగా మన వరకు ఇస్తారు ఆయన. 1918వ సంవత్సరం బాబా గారు శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే ఇప్పటికి 107 సంవత్సరాలు అయింది, కేవలం 107 సంవత్సరాలు. ఈ 107 సంవత్సరాలలో బాబా గారి మందిరం లేని ఊరు ఏదన్నా ఉందా? చిన్న ఊర్లో కూడా ఉంటున్నాయి. ఇంకా మన ఊర్లో 20 ఏళ్ళ క్రితం వచ్చి కూర్చున్నారు ఆయన. మరి ఇంతగా ఎప్పుడెప్పటి నుంచో యుగయుగాలుగా ఉన్నటువంటి రాముల వారి దేవాలయాలు, శ్రీకృష్ణ దేవాలయాలు, శివాలయాలు, ఇతరత్ర అమ్మని దేవాలయాలు, ఆంజనేయ స్వామి గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి కూడా లేనటువంటి ఊర్లలో కూడా ఈరోజు బాబాగారి మందిరాలు వెలుస్తున్నాయనంటే
ఎంత అనుభవాల ద్వారా ఆయన మనందరినీ పట్టుపెట్టుకొని ఉంటున్నాడు. బాబా గారి అనుభవాలు ఏంది? ఎవరు నమ్మరు. నేను చెప్తే మీరు నమ్మరు, మీరు చెప్తే నేను నమ్మను. కానీ ఇంతమంది బాబా గారిని ఆశ్రయిస్తున్నారు అని అంటే కేవలం వారు ఇస్తున్నటువంటి అనుభవాల ద్వారా మాత్రమే. కాబట్టి అటువంటి అనుభవాలు మనము పొందడం అత్యంత సులువు. బాబా గారి వద్ద రోజుకు 1 గంట సేపు వచ్చి ఆయన ముందు కూర్చున్నామా, ఆ గ్రంథం పారాయణ చేసామా, లేదు భక్తులు చదువుతూ ఉంటే మనం విన్నామా, దాని గురించి కాస్త మనం తెలుసుకున్నామా. రామాయణం చదివితే రాముడు గారి గురించి తెలుస్తుంది అంటారు. భగవద్గీత చదివితే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ బోధ ఏంటి అనేది తెలుసుకుంటాం. భగవంతుడు ప్రేమను చూడాలనంటే భాగవతాన్ని చదువు అని అంటారు. అలాగే సచ్చరిత్రను చదివితే ఎవరి గురించి తెలుసుకుంటాం? కాదు, అది విచిత్రం. బాబా గారి గురించి కాదు. బాబా గారు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. మనలో ఉన్న బాబా ఇప్పుడు దాకా మనకి ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే ముందు మన గురించి మనం తెలుసుకుంటాం. సచ్చరిత్రలో ఎంత ప్రత్యేకత చూడండి. అది ప్రాక్టికాలిటీ సచ్చరిత్ర అంటే. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో థియరీ చెప్పారు. ఆ థియరీ చెప్పిన తర్వాత దాన్ని ఎవరో ఒకరు దాన్ని ఆచరించి చూపించకపోతే దాన్ని మనం ఎలా ఫాలో అవుతాం, మనం ఎలా ఆచరిస్తాం? అందుకని మళ్ళీ అదే జగద్గురు సాయిబాబా పవిత్ర శరీరంతో అవతరించి ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ థియరీ చెప్పినవన్నీ ఆయన ఆచరించి చూపించి ఇలా ఆచరించడం మీరు కూడా తల్లికి తగ్గ బిడ్డలుగా ఉండండి అని చెప్పేందుకోసమే అవతరించారు. ఆయన శరీరంతో అవతరించిన తర్వాత రాముల వారు శరీరం విడిచిపెట్టారు, శ్రీకృష్ణ పరమాత్మ విడిచిపెట్టారు. అలా ప్రతి ఒక్కరు శరీరం విడిచిపెట్టాల్సిందే, సృష్టి ధర్మం. అలాగే బాబా గారు కూడా శరీరం విడిచిపెట్టక ముందే ఆయన ఉద్ధరణ కార్యం. ఉద్ధరణ అంటే మనల్ని నైతికంగా సరిచేయటం, మన అంతఃకరణలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని క్షాళన చేయటం, తద్వారా మనలో ఉన్నటువంటి విషయ వాసనల్ని తొలగించటం, మనల్ని క్రమేణా ప్రాపంచికత నుంచి గురువు వైపుకి లేదా భగవంతుడి వైపుకి నడిపించటం. ఇది ఉద్ధరణ. నైతిక ప్రవర్తనని సరిచేసేందుకే సద్గురువుగా భగవంతుడు అవతరించారు. ఇలా ఉద్ధరించే కార్యక్రమం వారి శరీరంతో ఉన్నంత వరకు చేశారు బాబా గారు. మరి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎలా చేయాలి అనే దాన్ని ఆలోచించుకుని ఆ ఉద్ధరణ కార్యక్రమాన్ని సృష్టి ఉన్నంత వరకు కొనసాగించబడేందుకు సచ్చరిత్రని ఆయన మనకు ప్రసాదించారు. కాబట్టి అటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని మనం రోజుకొక అధ్యాయం చొప్పున ఇంచుమించు 50 రోజులు మన మందిరంలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేసి దాన్ని మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. బాబా గారి చరిత్రను వినడమే పండుగ, నిజమైనటువంటి పండుగ. జీవితకాలంలో దీనివల్ల మనం పొందబోయే ప్రయోజనం అత్యధికం. పండుగలు అంటే మనకు చాలా పండుగలు మనకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ పండుగ వస్తే ఆ పండుగ ఏం చేసుకుంటారో తినేస్తారో అయిపోయింది. ఇది అలా కాదు. ఈ పండుగ బాబా గారి చరిత్రను మనం శ్రవణం చేస్తున్నంత వరకు, చదువుతున్నంత వరకు, మననం చేస్తున్నందుకు ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు పండుగే. అలా జీవితం అంతా పండుగ చేసుకోవచ్చు బాబా గారి సన్నిధిలో, బాబా గారి స్మరణలో. అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం మన ఊర్లో ఈ అధ్యాయం, ప్రతిరోజు అధ్యాయాన్ని పారాయణ చేయడం అనేది. కాబట్టి ఎవరు కూడా సాధారణంగా ఇటువంటి అవకాశాన్ని విడుచుకోవద్దు. ఈరోజు సచ్చరిత్ర ఉపోద్ఘాతం ప్రారంభించబడింది. ఉపోద్ఘాతంలో ఆ సచ్చరిత్ర, వాస్తవానికి సచ్చరిత్ర మరాఠీ భాషలో తొలిసారిగా అన్నసారి దబోల్కర్, హేమట్ పంత్ అంటాం మనం ఆయన్ని. ఆయన చేత బాబా గారు రచింపు చేసుకున్నారు. మనం ముందు ఆ వివరాలను తెలుసుకుంటాం. ఆయన మరాఠీలో రాశారు. పెద్ద గ్రంథం అది, దాదాపు 790 పేజీలు గ్రంథం. అది మరాఠీ గ్రంథం కూడా ఉంది. దాన్ని గుణాజీ అన్నవారు ఇంగ్లీష్లోకి ఫ్రీ ట్రాన్స్లేషన్, స్వేచ్ఛానువాదం చేశారు, సంక్షిప్త అనువాదం చేశారు. కాబట్టి ఈ గ్రంథం సైజు దాదాపు 400 పేజీల లోపలే ఉంటుంది. ఈ గ్రంథం సైజు గుణాజీ అనేవారు మరాఠీ నుంచి ఇంగ్లీష్కి దాన్ని అనువదించారు. సత్యనారాయణరావు గారు మనందరి కోసం తొలిసారి తెలుగులో గుణాజీ గారు రచించినటువంటి, ఆంగ్లంలో రచించినటువంటి సంక్షిప్త గ్రంథాన్ని ఈయన తినిగించారు, తెలుగులోకి అనువదించారు. కాబట్టి తొలిసారిగా మన తెలుగు వారికి బాబా గారి చరిత్రని అందించిన వారు సత్యనారాయణరావు గారు. ఆ గ్రంథాన్నే మనం ఈరోజు ఈ 50 రోజులు మనం పారాయణ చేస్తున్నాం.
అలా నారాయణరావు గారి తపఫలాన్ని ఈరోజు మనం పొందుతూ ఉన్నాం. ఎంత భాగ్యమో. బాబా గారు శాశ్వతులైతే బాబా గారి చరిత్రను రచించినటువంటి హేమడ్ పంత్ గారు, ఇంగ్లీష్లో రచించిన గుణాజీ గారు, నా పత్తినారాయణరావు గారు, మన తెలుగులో మనకి ఇచ్చిన నారాయణరావు గారు, ఈ అందరూ కూడా భగవంతుడితో సమానంగా, భగవంతుడితో పాటుగా, సమానంగా కాదు భగవంతుడితో పాటుగా ఆ శాస్త్రత్వాన్ని పొందినటువంటి భక్తులు. అలా వారి తపఫలాన్ని మనం కూడా మనకు వీలైనంత, సాధ్యమైనంత, మనకు అర్హత ఉన్నంత వరకు మనం కూడా పొందామంటే క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో మనం తెలుసుకుంటాం. పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, చాలా సులువుగా ఇస్తాం, ఇవ్వకపోయినా పెరుక్కుంటారు, హక్కు కాబట్టి. కానీ పిల్లల్లో ఉండే ఒక్క చెడు గుణాన్ని తొలగించగలమా? సాధ్యమా? ఒక అవగుణం తొలగించగలమా? ఆహా. కానీ సచ్చరిత్రలో అంతటి శక్తి ఉంది. సచ్చరిత్రను చదివితే చాలు, వింటే చాలు, ఖచ్చితంగా మార్పు అనేది అనివార్యం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఆ ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ప్రయత్నం చేస్తే పసిబిడ్డ తప్పటడుగులు వేస్తే తల్లి చేయబట్టుకొని నడిపిస్తుంది, తండ్రి చేయబట్టుకొని నడిపిస్తాడు. కానీ అసలు నడవడే ప్రయత్నం చేయకపోతే ఎవరేం చేయాలా? కాబట్టి ఒక అద్భుతమైన ఒక సువర్ణ అవకాశం సచరిత్రని రోజు పారాయణ చేయటం, బాబా గారి నామం చెప్పుకోవటం, హ్యాపీగా బాబా గారు ముందు కూర్చొని ప్రశాంతంగా ఆయన ఏం చెప్పిస్తారో మన కోసం వినడం. ఈ సచ్చరిత్రలో వచ్చే ప్రతి పాత్ర ఆ గ్రంథంలో మాత్రం లేదు, ప్రతి పాత్ర మనలో ఉన్నదే. కాబట్టి ఆ పాత్రకి బాబా గారు ఏం చెప్తున్నారో ఆ చెప్పబడిన ప్రతి మాట మనకు ఉద్దేశించి చెప్పబడిందే అనే భావంతో చదవాలి, వినాలి. అలా మనల్ని మనం బేరీజ్ వేసుకుని లోటుపాట్లు సరి చేసుకుంటే బాబా గారు చెప్పినట్టుగా ఇక మనకు ఆయనకు మధ్యలో ఎటువంటి అడ్డు కూడా ఉండదు. కాబట్టి బాబా గారిని దేవుడు అనుకోవద్దు. బాబా గారు మన ఇంటి పెద్ద, బాబా గారు మన శ్రేయోభిలాషి, మన సద్గురువు. ఆయనకి మన పట్ల ఎడలేని ప్రేమ. ఆయనకి మనం గుర్తుకొస్తేనే, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వస్తేనే ఆయన గుర్తుకొస్తాం. ఆయనకి మనం గుర్తుకొచ్చినప్పుడే ఇలా ఆయన ముందు కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు ఆయన ముందు మనం కూర్చోగలుగుతున్నాం అని అంటే ఆయన దృష్టిలో మనందరం ఉన్నాం. కాబట్టి మన కోసం ఆయన ఏదో చెప్పబోతున్నారు, ఏదో చేయబోతున్నారు. ఇది వాస్తవం, ఎటువంటి వేరే ఉద్దేశంతో చెప్పబడే మాటలు కాదు ఇవి. కూర్చుంటే తెలుస్తుంది దాని ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యం ఎంత అనేది. సరే, ఆ ఉపోద్ఘాతంలో బాబా గారు ఎవరు అని చెప్పారు నారాయణరావు గారు. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. మొదటి అధ్యాయం ఇది మంగళాచరణం లాంటిది అనమాట. అంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని, అలాగే ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలని, ఏ లక్ష్యంతో అయితే గ్రంథాన్ని రచింపదలుచుకున్నారో గ్రంథకర్త ఆ లక్ష్యం నెరవేరాలి అనే ఉద్దేశంతో ఆయన విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతి మాతని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, తర్వాత వాళ్ళ కులదేవుడు ఆదినారాయణమూర్తిని, భరద్వాజ మునిగారిని, వాళ్ళ గోత్రికులు అంట, తర్వాత వారి పెద్దలు తాతగారిని, తండ్రి గారిని, వారి తల్లిని, పినతల్లిని అందరినీ గుర్తుకు తెచ్చుకుని సద్గురువుని చివరిగా ఆయన స్తవనం చేస్తారు. సద్గురుని స్మరించుకొని ఇవి ఈ కార్యం మీరే జరిపించుకోండి బాబా అని బాబా గారిని ప్రార్థిస్తూ, బాబా గారు ఎక్కడున్నారు? సర్వజీవులలో ఉన్నారు, సర్వత్రా ఉన్నారు. కాబట్టి సర్వజీవుల్లోనూ ఉండేటువంటి బాబా గారికి ఆయన నమస్కారం చేసుకుని ఇంకా ఈ గ్రంథాన్ని ఆయన ప్రారంభిస్తారు. అంటే సంక్షిప్త గ్రంథం కాబట్టి ఇందులో వివరాలు తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి భక్తి ఎన్ని రకాలు అనేది కూడా హేమడ్ పంత్ గారు అయితే మరాఠీలో రాశారు. దాన్ని పెద్ద గ్రంథంలో అయితే అది ఉంది. మణిగారని ఆవిడ మన సికింద్రాబాద్లో ఉండేవాడు, మణెమ్మ అంటాం మనం. ఆవిడ మరాఠీ షిరిడికి వెళ్ళి మరాఠీ నేర్చుకుని మరాఠీలో బాబా గారు ఏ భావజాలంతో అయితే సచరిత్ర రచింప చేశారో దాన్ని యథాతథంగా మన తెలుగులో అనువదించారు. అది దాదాపు 800 పేజెస్ వాల్యూమ్, పెద్దది ఉంటుంది బుక్. అది మన ముందు ఈ గ్రంథాన్ని పారాయణ చేసుకుని తర్వాత విడతలో ఆ గ్రంథాన్ని కూడా మనం ఒకసారి మన మందిరంలో పారాయణ చేద్దాం. ఆ తర్వాత స్టెప్ తీసుకున్నాం. సో ఈ మొట్టమొదటి అధ్యాయాన్ని ఆయన ప్రారంభిస్తూ భక్తి ఎన్ని రకాలు తెలియజేస్తూ, రకరకాలుగా భక్తులు ఉన్నాయి. భక్తి అనేది ఎందుకనంటే జీవుణ్ణి భగవంతుడికి దగ్గరికి చేర్చడానికి, భగవంతులు ఐక్యం చేయడానికి.
అసలు మానవ శరీరం భగవంతుడు చాలా అరుదుగా మనకి ఇచ్చిందే మనం భగవంతుని తెలుసుకోవాలని సాక్షాత్కారం చేసుకోవాలని ఆ లక్ష్యంతోనే శరీరాన్ని ఇచ్చింది, మానవ శరీరాన్ని. ఒక్కసారి మానవ శరీరాన్ని కనుక మనం ఆ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక దీన్ని మనం కోల్పోతే మళ్ళీ ఎన్ని జన్మలకి కొన్ని 84 లక్షల జీవరాశి ఉండేది, మనతో పాటు పుట్టి పెరిగి చనిపోయే జీవరాశి. ఈ 84 లక్షల జీవరాశిలో మన మానవ శరీరం ఒకనొకటి అంతే. కాబట్టి భగవంతుడు ఏ లక్ష్యంతో ఈ శరీరం ఇచ్చారని మనకు ముందు ముందు సచరితలు 6వ అధ్యాయం 8వ అధ్యాయం తెలుపుతుంది. అలా అత్యంత అరుదుగా ఇచ్చినటువంటి ఈ మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే దీన్ని మన గురించి మనం తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి బలహీనతలనండి, చెడు సంస్కారాలనండి, అరిషడ్వర్గాలనండి, వీటిని మనం తెలుసుకుంటూ మనల్ని మనం బేరీజు వేసుకుంటూ తొలగించుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి హేమంత్ పంత్ గారి చేత బాబా గారు ఏ లక్ష్యంతో గ్రంథాన్ని రచింపు చేశారో ఆ లక్ష్యం, ఆ ప్రయోజనం నెరవేరినట్టు. కాబట్టి ఇటువంటి బృహత్కరమైనటువంటి బాధ్యతతో సంకల్పంతో ఈ గ్రంథాన్ని బాబా గారు రచింపు చేస్తున్నారు. హేమంత్ పంత్ గారు కూడా ఆయన ఎందుకని బాబా గారి చరిత్రను రచింపు చేయాలనుకున్నారు అన్నది ఆయన ప్రత్యక్ష లీల ద్వారా తెలియజేస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3 గురించి చెప్పారు. ఆయన ఈ 3 నరక ద్వారాలని చెప్పాడు. కామం, క్రోధం, లోభం. ఈ 3 అత్యంత ప్రమాదకరమైనటువంటివి. మనుషులు కనుక వీటి ద్వారా ప్రవేశిస్తే ఈ సాక్షాత్తు నరక ద్వారాలే. కాబట్టి వెంటనే వీటిని త్యజించండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః స్తథా లోభః తస్మాత్ ఏ తత్రయం త్యజేత్ అని హెచ్చరించారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అక్కడ చెప్పినటువంటి కామాన్ని, క్రోధాన్ని, లోభాన్నే బాబా గారు మొట్టమొదటి 3 అధ్యాయాల్లో ప్రస్తావిస్తున్నారు. మొట్టమొదటి అధ్యాయంలో మనలో ఉండే లోభాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. లోభం ఎలా ఉంటుందో మనకు తెలియజేస్తున్నారు. హేమంత్ పంత్ గారు దబోల్కర్, అన్నాసార్ దబోల్కర్, రఘునాథ గోవింద దబోల్కర్ లేదా అన్నాసార్ దబోల్కర్ ఆయన పేరు. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. 1910వ సంవత్సరం ఆయన తొలిసారి షిరిడికి వెళ్ళారు, బాబా గారిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి షిరిడికి ఆయన వస్తూ పోతూ ఉన్నారు. 1911వ సంవత్సరంలో ఆయన ఒకసారి షిరిడి కూర్చున్నారు. ఉదయాన్నే ద్వారకామాయి మసీద్కి వెళ్ళారు. వెళ్తే బాబా గారు అప్పుడు ఆయన ముఖం కడుక్కొని ఆ దంతధావనం ఫలితం వేసుకొని వెళ్ళి ఆ గోనె పట్ట ఒకటి పరిచారట మసీదులో. ఓ చేట పుచ్చుకున్నారు. ఆ గోనె పట్ట మీద ఒక తిరగలు పెట్టారు. ఓ చేట పుచ్చుకున్నారు. గోధుమలు మనం మసీదులో చూస్తే దొరకమాయిలో గోధుమ ఉంటాయి, ఆ బ్యాగ్ ఉంటుంది, గోధుమ సంచి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ చేటలో గోధుమలు పోసుకున్నారు. వచ్చి ఆ తిరగల ముందు కూర్చున్నారు. పిడిని గట్టిగా ఊపి కదలకుండా కొట్టారు. ఒక కాలు జాపుకున్నారు. కఫిని పొడవారు చొక్కా అయింది, అదిగో ఆ ఫోటోలో ఉన్నాయి పొడవారు చొక్కా. దాన్ని పైకి మడిచేసి ఇలా వంగి కూర్చొని ఆయన తిరగలతో గోధుమ పిండి విసురుతున్నారు. ఇది ఆయన చేస్తున్నది. దబోల్కర్ గారు చూశారు, ఇదేంటిది బాబా గారు గోధుమ పిండి విసురుతున్నారు. ఇంకొంతమంది గ్రామ ప్రజలు వచ్చారు, వాళ్ళు చూస్తున్నారు. ఎవరికి అర్థం కాల. ఎందుకని? గోధుమ పిండి మనం విసురుకుంటాం. ఇప్పుడు విసురాసిన పనే ఉందిలేండి, మిషన్లు ఉన్నాయి, లేదు మనం ఎన్నెన్నో ఉన్నాయి. అప్పట్లో కేవలం మా చిన్నతనంలో విసిరేవాడు, నా బాగా గుర్తు. మరి బాబా గారికి ఎందుకు అవసరమైంది? మనం అంటే మనకు పిండి అవసరం, విసురుతాం. బాబా గారికి ఆయన ఫకీర్, ఓ సన్యాసి, ఇల్లు లేదు, వాకిల్ లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు, ఏం లేదు, ఆయనపై ఆధారపడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ బాబా గారికి పిండి ఎందుకు అవసరం అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. కానీ ఎవరికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అడిగే ధైర్యం లేదు. ఇప్పుడు మనం ఈజీగా వచ్చేస్తున్నాం బాబా గారి దగ్గరికి, వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాం. అప్పట్లో అట్లా కాదు. ఆయన కళ్ళు తీక్షణంగా ఉండేటి. ద్వారకామాయి బాబా ఆ నల్లరాత్రి మీద కూర్చొని ఉంటారే, అసలు ఆ కళ్ళల్లో చూడండి, ఇప్పటికైనా చూడండి, కళ్ళల్లోకి చూడగలమా? కళ్ళల్లోకి నాకైతే భయం. నాకెవరి సంగతి నాకు తెలియదు, నాకైతే భయం. నేను వెళ్ళి ఆ ఫోటో బాబా గారి చిత్రపటం ముందు కూర్చొని కళ్ళల్లో చూడంగానే ఒక కన్ను ఎడం కన్ను చిన్నది చేస్తారు, ఆయన కుడి కన్ను పైకెత్తారు. ఇట్లా చూసినట్టే ఉంటుంది అది. అంటే నా వరకు నాకు అనిపిస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మారవా అన్నట్టు అనిపిస్తుంది. అది నాకు వచ్చే భావం అది.
కాబట్టి ఎక్కువసేపు చూడలేను. ఒక్కసారి అటు చూసి గబక్కన ఆయన పాదాల మీదే పెట్టేస్తా దృష్టి. అదైతే సులువు మనకు. కాబట్టి గురువు దగ్గర మనం ధ్యానం చేయాల్సింది, మనం స్మరణలో ఉంచుకోవాల్సింది గురువు పాదాలే. ఆ పైది మనకు అవసరం లేదు. ఆ తీక్షణంగా ఉండేటి చాలా. బాబా గారు మనసులో ప్రేమ ఉన్నప్పటికీ పైకి చాలా కోపదారిగా ఉండేవాళ్ళు. ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అంత చొరవ తీసుకుని. అలా బాబా గారు గోధుమపిండి విసురుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు విసురుతున్నారని చూస్తున్నారు అంతే. సరే, 4 స్త్రీలు వచ్చారు. వాళ్ళు వెళ్ళి బాబా గారితో దెబ్బలాడి ఆయన బలవంతంగా పక్కన కూర్చోబెట్టి పిడి ఆ చేతుల్లోంచి లాక్కుని బాబా గారి పాటలు, అంటే బాబా గారి లీలలు మనం పాడుకున్నట్టుగా పాటలు పాడుకుంటూ ఆ 4 కూర్చో విసురుతున్నారు. బాబా గారు వారి కోపడ్డప్పటికీ వాళ్ళు ప్రేమగా గానం చేస్తున్నది బాబా గారి లీలలే. బాబా గారి లీలలు వినటం బాబా గారికి చాలా ఇష్టం. ప్రశాంతంగా ఆయన ఇప్పుడు వింటూ ఉంటారు. చాలా ఇష్టం ఆయనకి బాబా గారి లీలలు ఆయన వినటం. ఎందుకంటే ఆ లీల వినడం ద్వారా మనలో మార్పు వస్తుంది. ఓ చెత్త కుప్ప ఉంటుంది, పెద్ద చెత్త కుప్ప. దాన్ని తగలబెట్టాలనంటే చిన్న నిప్పు ముక్క ఒకటి పడేస్తే దాని పని చేసుకుంటూ పోతుంటుంది. గంటకో 2 గంటలకో 3 గంటలకో అది మొత్తం చెత్త అంతా కాలిపోద్ది. అలా బాబా గారి లీలలు వింటూ ఉంటే ఆయన అనుగ్రహాన్ని పొందే సమయం మనకు వచ్చినప్పుడు ఆ మంచి మాట మన చెవుల ద్వారా మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. మన మనసులో ఉండే చెడు, కల్మషం ఇవన్నీ కూడా ఒక చెత్త కుండీలాగా ఉన్నాయి. డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఐస్ క్యూబ్లో ఉన్నట్టుగా తెలియవు మనకు అలా ఉన్నాయని. ఎప్పుడు తెలుస్తాయి? ఆ గ్రంథం చదివితే తెలుస్తాయి, ఆ గ్రంథం వింటే తెలుస్తాయి, బాబా గారి ముందు కూర్చుంటే తెలుస్తాయి. అలా బాబా గారి మాటలు వెళ్ళి ఆ చెత్త కుండీలో పడి క్రమక్రమంగా ఆ లోపల ఉండేటువంటి చెత్తను మొత్తం తొలగిస్తాయి. కాబట్టి బాబా గారి లీలలు మనం వినటం ఆయనకి ఎంతో ఇష్టం. కాబట్టి ఇక్కడ కూడా ఆ 4 స్త్రీలు అలా పాడుతున్నారు. బాబా గారు వాళ్ళ వైపు చూస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. సరే, 4 స్త్రీలు కూడా విసిరారు, పిండి విసిరేశారు. వాళ్ళు కూడా ఆలోచించారు, బాబా గారికి ఇల్లు వాకిలు లేదు, సంసారం లేదు, పిండి ఆయన ఏం చేసుకుంటారు? ఫకీర్ ఆయన. ఒక ఫకీరు లేదా ఒక సన్యాసి అంటే వాళ్ళ భోజనం వాళ్ళు వండుకోకూడదు, నిషిద్ధం. శాస్త్రం నిషిద్ధం చేసింది. వాళ్ళు వండుకోకూడదు, వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు ప్రయత్నించకూడదు. అదేవిధంగా అటువంటి ఫకీర్లకి, సన్యాసులకి, సాధువులకి ఆహారాన్ని సమర్పించడం గృహస్థ ధర్మం. అది మనకిచ్చారు. మనం అన్నం వండుకుంటాం, మనం సంపాదించుకుంటాం. దీనిలో వాళ్ళకి, సాధువులకి, ఫకీర్లకి మనం కైంకర్యం చేయాలి. ఇది మన ధర్మం. కాబట్టే మంచి సాధువుకి, మంచి సన్యాసికి శక్తి కొద్దీ వాళ్ళకి కైంకర్యం చేయండి. అది ఎప్పుడు కూడా మనకు మంచిదే. బాబా గారిని స్మరించుకుని సాయినాథ్ అర్పణం వస్తూ బాబా గారికి ఇచ్చినట్టుగా ఇస్తున్నాం అంతే. వాళ్ళు దాన్ని ఎలా వినియోగించుకుంటారో అది మనకు సంబంధించింది కాదు. దాని గురించి మనం ఆలోచించవల్ల. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ ఆలోచించారు, బాబా గారికి దేనికి పనికిరాదు కదా, గోధుమ పిండి ఆయన ఏం చేసుకోరు కదా, ఫకీర్ కదా, ప్రతిరోజు భిక్షలో కదా ఆయన పట్ట నింపుకునేది, గోధుమ పిండి ఆయన ఏం చేసుకుంటారు, తిరిగి మనకే ఇస్తారు అని 4 భాగాలు చేసుకున్నారు. ఇంకా ఆ తిరగలు తీసుకెళ్ళి గోడ కానిచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తీసుకున్నారు కదా, తీసుకొని పోబోతూ ఉన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా గమనిస్తున్న బాబా ఇప్పుడు గర్జించారు, మీ బాబు సొమ్ములాగా పిండి ఎక్కడ తీసుకెళ్తున్నారు, వెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లిరండి. తేరగా దొరికింది, తిందామని పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. నేను అవైనా మీ గోధుమలు బాకీ పడి ఉన్నానా, ఇలా మీరు పిండి పట్టుకెళ్తున్నారు అని అన్నారు. ఇది బాబా గారి ఆగ్రహం అనిపిస్తుంది మనకు. ఆగ్రహమేనా? కాదు, బాబా గారి అనుగ్రహం. ఆయన అనుగ్రహించేసారి ప్రతి ముందు ఆగ్రహం వస్తుంది. అది బాబా గారి ప్రత్యేకమైన శైలి. ఈ బాబా గారి ఆగ్రహంలో ఎన్ని వరాలు ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందుకు సచ్చరిత్ర పారాయణకి సత్సంగం జోడి కావాలా. అది చదివేసి వదిలేసాం అనుకోండి, ఆ బాబా గారు కోప్పడ్డారు 4 అని అనిపిస్తుంది. కానీ ఆ కోపంలో ఆయన ఎన్ని వరాలు ఇచ్చారో, ఆగ్రహంలో ఎంత బోధ ఉందో, అనుగ్రహం ఏ స్థాయికి ఉందో మనం పొందగలిగితే, ఎంత పొందగలిగితే అంత ఉంది. అందుకే సచ్చరిత్ర అని అంటే ఇళ్ళ కొద్దీ మనం గమనిస్తాం. 2-3 అధ్యాయాల తర్వాత కూడా బాబా గారు సత్యవచనాలు ఉన్నాయి. మనం చెప్తాం, నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నా ఉంటాం. అలా సత్యవచనాలు ఉన్నాయి. ఆయన ప్రమాణపూర్వకంగా చెప్పినట్టు ఉన్నాయి.
ఆయన సూచనలు ఉన్నాయి, ఆయన సలహాలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన హెచ్చరికలు ఉన్నాయి. వెరసి సచ్చరిత్ర పూర్తిగా ఉన్నది ఏంటి అని అంటే బాబాగారి వరాలే వరాలు. కాబట్టి సచ్చరిత్రని నేను ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని బాబాగారి వరాల జల్లుగా చెప్తా. ఆ మాట చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎన్నెన్ని వందల వేల సత్సంగాలు చేసినా కూడా ఈ మాట ఖచ్చితంగా ప్రస్తావిస్తా. సత్సంగం చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఈ మాట కోసం ఎదురు చూస్తుంటారు, ఏంది ఈ మాట ఇంకా చెప్పలేదేనా అని. నేను ఈ మాట చెప్పానంటే ఈ మాట వచ్చేసింది అనుకుంటారు. అట్లా బాబాగారి సచ్చరిత్ర అంటే వరాలు జల్లండి. వరం కోసం బాబాగారిని ఇప్పుడు ఎవరు అడగబల్లా, వరాలు ఇచ్చేస్తున్నారు ఆయన సచ్చరిత్రలో. వరం నీకు కావాలన్నా సచ్చరిత్రను చదువు, ఆ వరం నీకు ఆయన ఇచ్చేస్తున్నారు, నువ్వు తీసుకో. అంతే, తీసుకునేందుకు అర్హత ఉంది, అర్హత నువ్వు సంతరించుకో, ఆ వరం నీ జేబులో పడిపోయినట్టే. అంత సులువు బాబాగారి వద్ద మనం ఏదైనా పొందాలా అని అంటే అత్యంత సులువుగా పొందవచ్చు బాబాగారి వద్ద. ఆయన కోరుకుంటున్న ఆ కాస్త మనం ఆయనకి సమర్పించగలిగితే. భారాన్ని మోపి నేను మోస్తాను అన్నాడు, ఎప్పుడో చెప్పారు ఆయన. ఆ భారాన్ని మోపే ప్రయత్నం మనం చేయటం, ఆ భారాన్ని మోపడానికి అవసరమైనటువంటి శ్రద్ధని సహనాన్ని ఆయనకి మనం సమర్పించడం. ఇప్పుడు ఇక్కడ బాబాగారు ఏమన్నారు అని, మీ బాబు సొమ్ములాగా ఎక్కడ తీసుకెళ్తున్నారు గోధుమ పిండిని, తీసుకెళ్లి గ్రామ సరిహద్దుల్లో 4 సరిహద్దుల్లో చల్లిరండి అంటే. దీనికి మనం ఇంకో కోణంలో చూస్తే మీ బాబు సొమ్ము అయితే తీసుకెళ్ళొచ్చునే కదా, రెండో కోణం అదే కదా. బొమ్మ ఉంది, బొరుస్తుంది నాణ్యానికి. సో మీ బాబు సొమ్ములకు ఎక్కడ తీసుకెళ్తాడా అని అన్నాడు. అవునయ్యా మా బాబు సొమ్మే అన్నాం అనుకో, అంటే మనకు అర్హత వచ్చినట్టే కదా. తండ్రిది తండ్రి రాస్తే ఎవరికి వస్తుంది, పిల్లలకే కదా. కాబట్టి అవునయ్యా మా బాబు సొమ్మే ఇది, నేను తీసుకెళ్తాను అనంటే ఇంకేం మాట్లాడరు ఆయన. అంటే దాని ఉద్దేశం ఏమని, మనం ఆయన్ని మన తండ్రిగా మన యజమానిగా చేసుకోవాలా, లేదా మనం ఆయన బిడ్డలుగా ఉండాలా. ఎటైనా ఒకటే కదా. మనం ఆయన బిడ్డలుగా ఉండగలిగితే ఆయన మన తండ్రే, ఆయన మన యజమానే, ఆయన దగ్గర ఉన్న సమస్తం మందే, తీసుకెళ్లే హక్కు మనకు ఉంది. ఆయన కూడా కాదంటారు. అప్పుడు తండ్రి ఏ తండ్రి కాదంటాడు బిడ్డ ఏదన్నా కావాలంటే. కాబట్టి మనం ఆయనకి బిడ్డలుగా కమ్మని చెప్తున్నారు. ఇప్పుడు బిడ్డగా ఉండటం సులువా, బిడ్డగా ఉండటం సులువా. పండుగలు వచ్చినాయి, మనం బోయి పండుగ వస్తే, సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు ఇళ్లలో మనలు చాలా తిని పదార్థాలు ఏమంటాం, అరిసెలవి చేస్తుంటారు. యాచకుడు వచ్చాడు, అమ్మ రెడ్డమ్మ వస్తాడు, ఎన్ని ఇస్తాం, అరిసెలే చేసాం, నిప్పట్లు అంటాం కదా మనం, నిప్పట్లే చేసినాం. 25 ఏళ్ళు వేరే ఊర్లో నుండి వచ్చినాం కదా, అందుకని మేము నిప్పట్లు అనే మాట రావట్లేదు, అరిసెలు అనే మాట వస్తుంది. నిప్పట్లను మళ్ళీ క్రమంగా వస్తుంది మనకు. సో ఎన్ని ఇస్తాం నిప్పట్లు కానీ అరిసెలు కానీ ఎవరికైనా. యాచకుడు వచ్చినాడు, ఎన్ని ఇస్తాడు, సౌమ్య చెప్తుంది, ఒకటి ఇస్తుందంట. మంచి అమ్మాయి కాబట్టి పాపం వచ్చినాడే పండగ పూటని ఇస్తుంది. మధ్యాహ్నం వస్తే, సాయంత్రం వస్తే, పక్క రోజు వస్తే ఎవరు అంటే మనం ఎన్నో చేసుకున్న దాంట్లో యాచిస్తే యాచకుడికి ఇచ్చేది చాలా కొద్దిగా. అదే పాప ఉంది, పాప అడగాలనా, పాప ఆడుకొని పోయించింది, స్కూల్కి పోయించింది. ఆ పాప 2 తినే పని అయితే వాళ్ళమ్మ 3 పెట్టద్ది, 3 తింటే 4 పెట్టద్ది, దగ్గర కూర్చోబెట్టి తినిపిస్తుంది. చేసినవన్నీ బిడ్డ కోసమే, ఆ తల్లికి తెలుస్తుంది. కాబట్టి బిడ్డ అడగాల్సిన పని లేకుండా తల్లి దగ్గర ఉన్నవన్నీ బిడ్డవే. బిడ్డ అడగాలనా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఆయన దగ్గర యాచకుడిగా ఉందామా బిడ్డగా ఉందామా, ఏది మంచి అర్హత, ఏది మంచి అర్హత, యాచిద్దామా బిడ్డగా ఉందామా, యాచించ అవసరం లేదు ఆయన దగ్గర. అది బాగా గొప్పతనం. మనం అడిగినా ఎవరైనా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయమని అడిగారు ఎవరైనా, సపోజ్ కూర్చున్నాడు ఎవరైనా చెప్పండి, బాబా గారిని అడిగినారా, ఇలా ఆయనే ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఒక్కసారి కనుక మనం ఆయన కానీ విశ్వసిస్తే మనకేం కావాలో మనం అడగాల్సిన పనే లేదు. మనకన్నా ఎన్నో సంవత్సరాల ముందు ఆయన దాని గురించి ఆలోచించి దాన్ని సిద్ధం చేసి ఉంటారు అనేది ఎప్పుడు తెలుస్తుంది, మనం కొద్దిగా మన మనసుని ఆయన వైపు తిప్పితేనే. దారిలో పోతుంటాం వెహికల్లో, దానిలో చాలా మంది ఎదురొస్తుంటారు, వాళ్ళందరినీ మనం గమనించాం, కానీ మనం కావాల్సిన వ్యక్తినే గమనిస్తాం. అది కొద్దిగా అక్కడ ఉన్నాడు అని అంటాం. అంటే ఏమని, మన దృష్టి మన మనసు వాళ్ళు వెతుకుతూ ఉంది. అలా మన మనసు కనుక బాబా గారి వైపు మరలిస్తే
ఆయన యాచించాల్సిన పని లేదు. మనకి ఏం కావాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో సర్వం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకి ఇస్తారు అనేది మన అనుభవానికి వస్తుంది. అలా మీరు నన్ను బాగు చేసుకోండి, మీ యజమాని చేసుకోండి, లేకపోతే మీరు నా బిడ్డలుగా ఉండండి, గోధుమ పిండి ఏంటి అంతా మీదే అనే మాట అక్కడ కనబడుతుంది. అలాగే తేరగా దొరికింది తిందామని పరుగున వచ్చారు, ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు అన్నాడు ఆయన. ఆయన దగ్గర తేరగా దొరకదు. తేరగా దొరుకుద్దా? తేరగా దొరుకుద్ది ఎక్కడైనా ఏదన్నా? తేరగా దొరికింది దానికి విలువ ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకని తేరగా దొరికింది తిందామని పరుగున వచ్చారు, తేరగా ఏది రాదు అని అంటాడు. కానీ మన అర్హతను మించిస్తారు ఆయన. పైకి అలా అంటారు కానీ వాస్తవానికి మన అర్హత 2 ఉంటే ఆయన 4 ఇస్తాడు, 10 ఇస్తాడు, 20 ఇస్తాడు. ఎవరికి ఎంత ఇస్తాడో చెప్పలేము. కానీ పైకి మాత్రం నీ అర్హతను బట్టి ఇస్తాను జాగ్రత్త అంటారు. బాబా గారు అప్పుడప్పుడు ఆయన భోజనం పెట్టేవారు మసీదులో, ద్వారకామాయి మసీదులో. మనకు 38వ అధ్యాయంలో వస్తుంది దాని ప్రస్తావన. ఆ పొద్దున్నే ఆయన చేట పుచ్చుకుని బజార్కి, అప్పట్లో మార్కెట్కి వెళ్ళేవారు, సంతకు వెళ్ళేవారు. సంతకు వెళ్ళి పప్పులు, ఉప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, మసాలా దినుసులు ఇవన్నీ బేరం చేసి దాన్ని క్వాలిటీ చూసి నసిగి మొత్తం మీద బేరం చేసుకునేవాళ్ళు. బేరం చేస్తే మొత్తం లెక్కేస్తే 5 రూపాయలు వచ్చేటి, 10 రూపాయలు ఇచ్చేవారు. 10 రూపాయలు ఇచ్చేవాడు. మీరు ఎందుకు బేరం చేయాలా? బేరం చేయాల్సిందే, దాంట్లో క్వాలిటీ చూడాల్సిందే, ఇచ్చేటప్పుడు ఉదారంగా ఇవ్వాల్సిందే. అదే పద్ధతి మన దగ్గర కూడా. కాబట్టి ఏదన్నా సరే ఆయన అర్హతను మించే ఇస్తారు. ఆయన దగ్గర తేరగా దొరకదంటారు. కానీ వచ్చే ఆయన ముందు కూర్చోండి, అసలు ఇంకేం చేయవల్లా, అసలు ఏం చేయవల్లా. ఇంకా నేనేం చెప్తున్నా, పారాయణ చేసే ఓపిక కూడా మీకు లేదా? బాబాగా చిత్రపటం ముందు గమ్మ కూర్చోండి, ఏదన్నా సమస్య ఉంటే అంతే. దాన్ని మించిన ప్రార్థన లేదు, దాన్ని మించినటువంటి వేడుకోలు లేదు. ఆయన ఎక్కువసేపు మనం మౌనంగా బాధతో ఉంటే ఆయన చూడలేరు. ఎందుకు కూర్చున్నావో దాన్ని ఖచ్చితంగా తీరుస్తారు ఆయన. తల్లి దాక్కుంటుందంట, తల్లి బిడ్డ ఆడుకుంటుంటారు. తల్లి దాక్కుంటుంది, బిడ్డ వెతుక్కుంటూ ఉంటుంది. కాసేపు తల్లి కూడా వెతుక్కొని ఉంటుంది. బిడ్డ వెతికి తల్లి కనబడక ఒక దగ్గర కూర్చొని క్యారు నేర్చింది అనుకోండి, తల్లి ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా దాక్కొని ఉంటుందా? బిడ్డ ఆడవండి లేని ఉండలేదు, తల్లి కదా ఉండలేదు, వచ్చి బిడ్డని జోరుకుని ఎత్తుకోవాల్సిందే. అలా ఉంటుంది. ఆయన ముందు కూర్చుంటే చాలు. ఆయన ముందు కుదురుగ్గా మౌనంగా ఆయన వైపు చూస్తూ కూర్చోవడానికి మించినటువంటి పూజ లేదు, దాన్ని మించిన ప్రేయర్ లేదు. ఇది నిజం. చాలామంది ఇట్లా దీన్ని ప్రాక్టికల్గా చేసి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క మాట కూడా మీకు అబద్ధం చెప్పడం లేదు, నేను చాలా చూసిన అనుభవాలు చెప్తున్నా. అటువంటిది ఆయన ముందు కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ముందు కూర్చోవడం చాలా అర్హత కావాలా. బాబా గారి ముందు కూర్చోవాలా అని అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూర్చుంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కాబట్టి తేరగా ఇది దొరకదు. తేరగా దొరికింది కదా, తిన్నామని పరుగున వచ్చారు అంటే మనం ఆయన కోరుతున్నటువంటి ఆ ప్రేమని కాస్త కూస్తో పంచకుండా కేవలం ఏదో ఒక కోరిక కోసమే కనుక బాబా గారి దగ్గరికి వస్తే ఈ మాట మనకు వర్తిస్తుంది. మనం బాబా గారి వద్దకు వచ్చి కూర్చుంటే, ఆయన పైన మనం ఆధారపడితే మనకేం కావాలో అన్ని ఏర్పాట్లు ఆయన చేస్తారు. అదొక కోణం. కానీ ఫలానా కోరికే నేను బాబా దగ్గరికి పోతున్నా అని ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాట మనకు వర్తిస్తుంది. ఏమి తేరగా దొరుకుతుందా నా దగ్గర? నేను అడిగిన దాన్ని ఇవ్వవా? వచ్చి నా ముందు కూర్చోవా? నువ్వు చరిత్ర చదవవా? వినవా? ఏం చేయవు కానీ నువ్వు అడగానే అన్నీ నేను ఇవ్వాలనా? అది ఆ మాట వర్తిస్తుంది. అలా మనం ఆయన కోరిన తీయకుండా మనకు కావాలి, మనకి ఇది కావాలని కోరుకుంటూ కనుకుంటే ఇలా నన్ను మీరు దోచుకోవాలనుకుంటున్నారు అన్న మాట మనకు వర్తిస్తుంది. తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల్లో చల్లిరమ్మన్నారు. నేను మీ గోధుమ పిండి బాకీ పడి ఉన్నానా, మీరు పిండి పట్టుకెళ్తున్నారు అని అన్నాడు. అంటే ఆయన కనుక మనకు బాకీ పడి ఉంటే పిండి మనం పట్టుకెళ్ళచ్చు. అంటే రెండో కోణం. కాబట్టి మనం ఏం చేయాలా? మనం బాబా గారికి బాకీ పడటం కాకుండా ఆయన మనకు బాకీ పడేలాగా చేసుకోవాలి. చేసుకుంటే అడగలేదు. ఆయన దగ్గర ఉన్నవన్నీ మనమే. ఆయన దగ్గర లేనిదేంటి? అష్టసిద్ధులు. ఆయన దగ్గర నమస్కారం పెట్టుకుని 2 చేతులతో ఆయన ఎప్పుడు అగ్నిస్తాడని చూస్తుంటాయట.
నవనిధులు ఆయన పాదాల చెంత దొరుకుతూ ఉంటాయంట. అష్టసిద్ధులు నవనిధులు ఆయన వద్ద దాసిలాగా నమస్కారాలు పెట్టుకొని ఎప్పుడు అగ్నిస్తాడా దేవుడు అని ఉంటే ఇంకా ఆయన దగ్గర లేనిదేంటి? కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? ఆయన మనకు బాకీ పడి ఉండేలాగా చేసుకోవాలి. సింపుల్. ఆయన మనకు బాకీ పడి ఎప్పుడు పడతారు? ఇదిగో ఇలా వచ్చి మనం కూర్చుంటే ఆయన మనకు బాకీ పడతారు. అందుకు సచ్చరిత్ర శ్రవణం, సచ్చరిత్ర పారాయణ, దాని ఫలితం ఆయన ముందు కూర్చుంటే తెలుస్తుంది. కాబట్టి ఇది బాబా గారు ఆగ్రహించినటువంటిది. సరే, తర్వాత తీసుకెళ్ళి ఈ గోధుమ పిండి తీసుకెళ్ళి వాళ్ళ గ్రామ సరిహద్దుల్లో చల్లేసి వస్తారు. చల్లిన తర్వాత అప్పటి వరకు ఆ షిరిడీలో ఉన్నటువంటి కలరా వ్యాధి నయమైపోతుంది. అలా బాబా గారు ఈ పిండి చల్లించి గోధుమలతో పిండి విసిరి కలరా వ్యాధి నయం చేశారు కదా. ఇటువంటి మహానుభావుడి చరిత్రని రచిస్తే బాగుంటుంది అని హేమంత్ పంత్ గారికి సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఈరోజు ఈ గ్రంథ రచనకి కారణమైంది. దీన్ని ఆయన మొదటి అధ్యాయంలో మనకు తెలియచేయడం జరిగింది. రెండో అధ్యాయంలో ఏముందనేది రేపు మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.